హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 23 నా బ్యాక్ టెస్టింగ్ ఛాలెంజ్లో డే 4. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి సెల్లింగ్లోనే ఉంది అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ కూడా అయింది మార్కెట్. చూస్తున్నాను నేను ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ వచ్చేసి 30 నుంచి వెళ్ళి బిలో వెళ్ళిపోయింది, అంటే మార్కెట్ ఇక్కడ ఓవర్ సోల్డ్ అయిందని అర్థం. అందుకనే నేను ఇక్కడ బయ్యింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. చూద్దాం మనం ట్రేడ్ ఎంతవరకు అయితే కరెక్ట్ వెళ్తుంది. మన మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఓఐ డేటా అండ్ విత్ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్తోనే తీసుకుంటాము. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. మనకి అందులో 2 లెవెల్స్ ఉంటాయి, 30 నుంచి వెళ్ళి 70 వరకు. 30 నుంచి కిందకి వచ్చేసిందంటే ఓవర్ సోల్డ్ అయిందని అర్థం. 70 నుంచి వెళ్ళి పైకి వెళ్ళిందంటే ఓవర్ బాట్ అయిందని అర్థం. ఇక్కడ మనకి 1 మినిట్ క్యాండిల్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ 30 నుంచి వెళ్ళి బిలో వెళ్ళిపోయింది కాబట్టి మనము ఓవర్ సోల్డ్ అయిందని చెప్పేసి ఇక్కడ బయ్యింగ్ అనేది తీసుకున్నాం. మోస్ట్లీ ఇందులో స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకో ట్రేడ్ తీసుకుందాం మనం బెటర్ ప్రాఫిట్ కోసం. యా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను ఇంకో ట్రేడ్ కోసం ఆలోచిస్తుంటే ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ప్లస్ బయ్యింగ్ ప్రెజర్ కూడా కనిపించింది ఓఐ డేటాలో. అందుకే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. చూద్దాం ఇది మనకు ఎంతవరకు ప్రాఫిట్ ఇస్తుంది. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇది బ్యాక్ టెస్టింగ్ ఆఫ్ మై స్ట్రాటజీ, దట్స్ ఇట్. ఇక్కడ నేను డబ్బులు పెట్టట్లేదు. మనం రియల్ టైం ట్రేడింగ్ చేస్తే కనుక అందులో మనము ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి. పర్ డే ఎన్ని ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 2 తీసుకున్నాను, జస్ట్ చెకింగ్ కాబట్టి. రియల్ టైంలో అలా తీసుకుంటే 2 స్టాప్ లాస్ హిట్ అయితే కనుక ఒక స్టాప్ లాస్కి 1 లాట్కి 500 వేసుకున్నా కూడా లేదా 1000 వేసుకున్నా కూడా మార్కెట్ మూమెంట్ ఉంటే 2000 వెళ్ళిపోతుంది ఈజీగా. అంటే మన క్యాపిటల్ కూడా వైప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పర్ డే 1 or 2 ఈ 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. దీనికన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం క్యాపిటల్ డెఫినెట్గా వైప్ అవుట్ అవుతుంది. అలాగే మన స్టాప్ లాస్ కూడా హిట్ అయింది ఇందులో. ఓకే, నేను ఇక్కడ ఇంకో ట్రేడ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఓవర్ సెల్ అయింది కాబట్టి. ఇక్కడ మన స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే నాకు సెకండ్ ట్రేడ్ కూడా 1:2.5 అక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తే కనుక నాకు అక్కడ ప్రాఫిట్ వచ్చేది, స్మాల్ ప్రాఫిట్ అయినా పర్లేదు. అండ్ ఇక్కడ డెఫినెట్గా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తున్నాను ఎంతో కొంత ఫ్రెండ్స్, ఎందుకంటే 1:2 1:3 అయినా వస్తుంది మనకి. ఎందుకంటే మార్కెట్లో ప్రతిసారి మనం 100 పాయింట్స్ని క్యాప్చర్ చేయలేము. నేనే కాదు, ఏ ట్రేడర్ కూడా చేయలేదు, ప్రాఫిటబుల్ ట్రేడర్స్ కూడా. 1:2 1:3 వచ్చినా కూడా మనం ప్రాఫిటబుల్ ట్రేడరే ఫ్రెండ్స్, ఎందుకంటే మన స్ట్రాటజీ బిల్డ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. థ్యాంక్ యూ డన్ ఫర్ ది డే.